ముక్తినాథ్ ఆలయం. ప్రపంచంలోనే అన్నిటికన్నా కూడా ఎత్తైన ఆలయం ఇది. నేపాల్‌లో ఉంటుంది. అందరికీ తెలిసే ఉంటుంది. ఈ ముక్తినాథ్ యాత్రకి వెళ్ళాలి అనంటే చాలా అడ్వెంచరస్‌గా ఉంటేనే మనం వెళ్ళగలమని చెబుతూ ఉంటారు. మరి అలాంటప్పుడు అంత అడ్వెంచర్ చేయాలి అన్నప్పుడు మనకి పక్కన ఒక నమ్మకమైన బలం గూడా ఉండాలి. మనకేమైనా కొంచెం అటు ఇటు అయినా కూడా పట్టుకోవడానికి ఒక చెయ్యి గూడా ఉండాలి గదా! సో, అలా పట్టుకోవడానికి చెయ్యిస్తూ ఒక 25 సంవత్సరాలుగా ఒక సక్సెస్‌ఫుల్ జర్నీని నడిపిస్తున్న సంస్థ ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్. ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి సీనియర్ మేనేజర్ జశ్వంత్ గారు. ఒకసారి మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. బాగున్నారా సార్? ఎగ్జాక్ట్‌లీ బాగున్నాం. అండ్ ఒక్కసారి ఈ వీడియోలో మనం ముక్తినాథ్ యాత్ర గురించి డిస్కస్ చేద్దాం సార్. ముక్తినాథ్ యాత్ర చాలా అడ్వెంచరస్‌గా ఉంటుంది. ఎందుకంటే అన్నిటికన్నా ఎత్తైన టెంపుల్ అది అని ఎగ్జాక్ట్‌లీ. మనందరికీ తెలుసు. సో, మరి ఇంత అడ్వెంచరస్‌గా ఉన్నప్పుడు జనాలకి డౌట్‌లతో పాటు భయాలు గూడా చాలా ఉంటాయి. సో, ఆ భయాల గురించి అలాగే మన దగ్గర ఎలాంటి ప్యాకేజెస్ ఉన్నాయి? ప్యాకేజెస్ డీటెయిల్స్ ఏంటి? తప్పకుండా అండి. మీరన్నట్టుగా ఈ ముక్తినాథ్ యాత్ర వెళ్ళాలంటే వేరే కంట్రీలో లైక్ మనకు పక్కన ఉన్నటువంటి నేపాల్‌లో ఉంటుందన్నమాట. అవును. సో, అక్కడికి వెళ్ళాలి అనుకుంటే మనం బై రోడ్ అయినా వెళ్ళొచ్చు లేదా బై ఫ్లైట్ అయినా వెళ్ళొచ్చన్నమాట. ఎందుకంటే బై రోడ్ వెళ్తే మనకు కొన్ని బార్డర్స్ ఉన్నాయన్నమాట. సో, ఆ బార్డర్స్ ఎంటర్ అయిపోయి మనము నేపాల్‌లో ఉన్నటువంటి ముక్తినాథ్, అక్కడ కఠ్మండు, పశుపతినాథ్ టెంపుల్, ఇంకా అక్కడ లోకల్‌గా చూడాల్సిన టెంపుల్స్ అని కూడా కవర్ చేసుకోవచ్చు. సో, ముఖ్యంగా ఈ ముక్తినాథ్ యాత్రకు సంబంధించి మనం ఏంటంటే ఇండియాలోనే అంటే మనం ఉన్నటువంటి డెస్టినేషన్ నుంచి అప్ టు లక్నో వరకు ఫ్లైట్ ఇచ్చేస్తామండి. లక్నో దాకా. సో, లక్నో వరకు ఫ్లైట్ వెళ్ళి అక్కడి నుంచి పక్కనే మనము నైమిషారణ్యం అనే ప్లేస్ ఉందన్నమాట. నైమిషారణ్యం అని చెప్పనేసి మునులు తపస్సు చేసినటువంటి ప్లేస్ అన్నమాట. సో, అక్కడ మనం ఒక రోజు స్టే ఉండి అక్కడ చూడాల్సినటువంటి టెంపుల్స్, తర్వాత అక్కడ చేయాల్సినటువంటి సత్యనారాయణ స్వామి వ్రతము, పూజా విధి విధానాలు అన్ని కూడా ఆచరించి అక్కడ నుంచి మనం అయోధ్య వెళ్తాం. అయోధ్య. సో, అయోధ్య రామ జన్మభూమి టెంపుల్, అక్కడ సరయూ నదిలో ప్రోక్షణము, తర్వాత హనుమాన్ గడి టెంపుల్, ఇవన్నీ చూసుకుంటూ మనం నెమ్మదిగా నేపాల్కి బై బస్లో ఎంటర్ అయిపోతాం. అంటే బై బార్డర్ నుంచి వెళ్ళిపోతాం అనమాట, నేపాల్ బార్డర్ నుంచి. సో, నేపాల్లో వన్స్ ఎంటర్ అయిన తర్వాత మనం అక్కడ లుంబిని అని చెప్పనేసి బుద్ధుడి బర్త్ ప్లేస్ ఉంటుందన్నమాట. సో, ఆ బుద్ధుడి బర్త్ ప్లేస్ మనం విజిట్ చేసి అక్కడ నుంచి మనం పోఖ్రా వెళ్తాం. సో, ఈ పోఖ్రా అనేది ఏంటంటే బేస్ క్యాంప్ ఫర్ ముక్తినాథ్ అనమాట. సో, ముక్తినాథ్ యాత్ర వెళ్ళాలి అనుకుంటే కంపల్సరీ మనం పోఖ్రా వెళ్ళాలి. అక్కడ ఒక రోజు రెస్ట్ ఉండి నెక్స్ట్ డే మనం ముక్తినాథ్ యాత్ర అనేది ముందుకెళ్తాం అనమాట. సో, ఈ ముక్తినాథ్ యాత్ర ఏంటంటే మనకు అక్కడ నుంచి పోఖ్రా నుంచి నియర్ అబౌట్ ఒక 170 కిలోమీటర్స్ ఉంటుందన్నమాట బై రోడ్. బట్ ట్రావెలింగ్ మాత్రం మనకు 5 to 6 hours పడుతుందండి. అలాగే అక్కడికి బస్సెస్ వెళ్ళవన్నమాట. లైక్ 40 సీటర్ 45 సీటర్ పెద్ద బస్సులు వెళ్ళవు. అక్కడికి ఒకవేళ బస్సెస్ వెళ్ళినా 20-27 సీటర్ బస్సులు వెళ్తాయి, కానీ చాలా ఇబ్బందికరంగా ఉంటుందన్నమాట బస్సెస్లో ఆ హిల్ మీద ట్రావెల్ చేయడం అనేది. సో, అందుకు కాబట్టి మనం అక్కడ లోకల్గా మనకి 4-wheel drive వెహికల్స్, ల్యాండ్ క్రూజర్స్ కానీ స్కార్పియో వెహికల్స్ కానీ దొరుకుతాయి అన్నమాట. సో, ప్రతి వెహికల్లో కేవలం 4 మాత్రమే వెళ్తారనమాట. ఎందుకంటే లోకల్గా అక్కడ యాత్రలు చేసే వాళ్ళు ఏంటంటే 6 మంది 7 మంది కూడా అందులో ట్రావెల్ చేస్తారు. బట్ మన ముక్తినాథ్ టూర్లో అలా ఉండదన్నమాట. అక్కడ ముక్తినాథ్కి వెళ్ళాలి అనుకుంటే మనం ప్రతి చిన్న వెహికల్లో లైక్ స్కార్పియో కానీ ల్యాండ్ క్రూజర్లో కానీ ప్రతి వెహికల్లో కేవలం 4 మాత్రమే పంపిస్తాం అనమాట. సేఫ్టీ పర్పస్ కింద ప్లస్ సెక్యూరిటీ పర్పస్ కింద. సో, వాళ్ళు మార్నింగ్ స్టార్ట్ అయిపోయి నేరుగా ముక్తినాథ్కి వెళ్ళిపోయి దర్శనం చేసుకొని అక్కడ, ఎందుకంటే ముక్తినాథ్ రీచ్ అయిన తర్వాత మళ్ళీ మనము పార్కింగ్ నుంచి ఒక 1 కిలోమీటర్ నడిచేది ఉంటుంది అనమాట. సో, కొంచెం సునాయాసంగానే వెళ్ళి దర్శనం అనేది వెళ్ళొచ్చు అనమాట. ఎందుకంటే ఈ వెళ్ళే 6 hours జర్నీ చేసిన తర్వాత కొద్దిగా వాకింగ్ డిస్టెన్స్ ఉంటుంది, 1 కిలోమీటర్. సో, 1 కిలోమీటర్ వాకింగ్ చేసి పైకి వెళ్ళిన తర్వాత ముక్తినాథ్ టెంపుల్ దగ్గరికి అక్కడ ఉన్నటువంటి గోముఖంలో అంటే 108 గోముఖాలు ఉంటాయన్నమాట. సో, ఆ గోముఖంలో స్నానం చేసుకొనేసేసి అక్కడ ఉన్నటువంటి పాపకుండం తర్వాత పుణ్యకుండంలో కూడా స్నానం చేసి ముక్తినాథ్ దర్శనం చేసుకొని మళ్ళీ తిరిగి మనం బ్యాక్ ఈవినింగ్ అంతా పోఖ్రాకు వచ్చేస్తాం. సో, ఈ విధంగా ఈ ముక్తినాథ్ యాత్ర అనేది అయిపోతుంది. సో, దాని తర్వాత అక్కడి నుంచి మనం పోఖ్రా నుంచి అక్కడ లోకల్గా పోఖ్రాలో చూడాల్సినటువంటి టెంపుల్స్ కొన్ని ఉన్నాయన్నమాట. వారాహి టెంపుల్, వింధ్యవాసిని టెంపుల్, గుప్తేశ్వర్ మహాదేవ్, తర్వాత అక్కడ ఉన్నటువంటి పేవా లేక్లో బోటింగ్ అనేది కూడా ఉంటుందన్నమాట. సో, ఇవన్నీ కంప్లీట్ చేసుకొని కాఠ్మండూకి వెళ్తాం. సో, ఈ కాఠ్మండూకి వెళ్ళే దారిలోనే మనోకామనా దేవి అని చెప్పనేసి అమ్మవారి టెంపుల్ ఉంటుందన్నమాట. ఈ అమ్మవారి టెంపుల్ అనేది హిల్ మీద ఉంటుంది. సో, అక్కడికి వెళ్ళాలి అనుకుంటే కంపల్సరీ మనం రోప్ వే ద్వారా వెళ్ళాల్సి ఉంటుంది. సో, ఆ రోప్ వే ద్వారా వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకొని కాఠ్మండూకి వెళ్తాం. సో, కాఠ్మండూ వెళ్ళిన తర్వాత అక్కడ కూడా మనం ఒక 2 రోజులు ఉంటాం అనమాట. సో, కాఠ్మండూలో మనకు ముఖ్యంగా పశుపతినాథ్ టెంపుల్, తర్వాత గృహేశ్వరి అమ్మవారి టెంపుల్, తర్వాత జల్నారాయణ అని చెప్పనేసి బుడా నీల్కంఠ్ టెంపుల్ ఉంటుందన్నమాట.
అక్కడ పశుపతినాథ్ గుడిలో మనం చేయాల్సినటువంటి అభిషేకాలు కానివ్వండి, లేకపోతే హోమం కానివ్వండి, ఎలా ఆచరించాలి ఏంటి, అక్కడ ఉన్నటువంటి పూజారులతో ముందుగానే మాట్లాడి మనం ఎంతమంది వెళ్తున్నాం బ్యాచ్, అక్కడ ఎటువంటి ఫెసిలిటీస్ మనకు కావాలని చెప్పి అన్నీ కూడా ముందే ఏర్పాటు చేసేసి చాలా మంచి పూజ అనేది అక్కడ చేస్తారనమాట. సో ఆ పూజ చేసుకొని అక్కడ నుంచి మనం జనక్పూర్ వెళ్తాం. ఈ జనక్పూర్ ఏంటంటే జనక మహారాజు ఉన్నటువంటి పరిపాలించినటువంటి ఏరియా, సీతమ్మ వారు పుట్టినటువంటి ప్లేస్ అనమాట జనక్పూర్. సో ఈ జనక్పూర్కి వెళ్ళి అక్కడ లాస్ట్ మన నేపాల్లో విజిటింగ్ ప్లేస్ అనమాట అది. సో అది కంప్లీట్ చేసుకొని రిటర్న్ మళ్ళీ మనం వారణాసికి వచ్చేస్తాం. సో వారణాసిలో కూడా ఒక 2 days ఉండి అక్కడ మనం చూడాల్సినటువంటి టెంపుల్స్, గంగా స్నానాలు, అలాగే 64 ఘాట్స్ విజిట్ చేయడము, సాయంకాలం గంగా హారతి, ఇంకేదన్నా కాశీ విశ్వనాథ అభిషేకం చేసుకొనేసేసి రిటర్న్ బ్యాక్ అనేది ఉంటుందన్నమాట. సో ఈ విధంగా ఈ ఒక లాంగ్ ట్రిప్ 12 nights 13 days ఉంటుందండి. ఇందులో కూడా ఏంటంటే మనము కంప్లీట్గా ఆన్వర్డ్ అండ్ రిటర్న్ ఫ్లైట్ టికెట్స్ ఇస్తున్నాము. కంప్లీట్ 13 days వాళ్ళతో పాటు ఒక బస్ ఫెసిలిటీ ఉంటుంది, ప్లస్ వాళ్ళకి బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఉంటుంది. అన్ని దగ్గరలో కూడా మంచి డీలక్స్ అకామిడేషన్ ఉంటుంది. వాళ్ళతో పాటు ఒక టూర్ మేనేజర్ కూడా ఫాలో అవుతారనమాట. సో ఇవన్నీ కలిపి మనము కేవలం 76,500కి ఇస్తున్నాం అనమాట. 76,000. సో ఇది ఒకటి లాంగ్ ట్రిప్ అనమాట. అంటే మనం ఇండియాలో ఫ్లైట్ ఎక్కి దిగేసేసి ఇండియా నుంచి బై రోడ్ వెళ్ళి మళ్ళీ తిరిగి మనం ఫ్లై అయ్యే బ్యాచ్ అనమాట. సో ఇలా కాకుండా ఏదైనా సరే కస్టమైజ్ చేసుకోవాలనుకుంటున్నారు, లైక్ 5 daysలో కానీ 6 daysలో కానీ లేదా ఒక 8 daysలో కానీ చేసుకోవాలనుకున్నా అప్ టు కాఠ్మండు వరకు ఫ్లైట్ ఇచ్చేస్తాము. సో కాఠ్మండు నుంచి మనం ఇంటర్నల్గా అంటే పోఖ్రా వెళ్ళాలనుకున్నా మనకు ఫ్లైట్ యాక్సెస్ ఉన్నాయండి, అక్కడ ఇంటర్నల్ ఫ్లైట్స్ దొరుకుతాయి. లేదా జనక్పూర్ వెళ్ళాలనుకున్నా సేమ్ డే మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ ఫ్లైట్లో వచ్చేయచ్చు అనమాట. సో ఈ విధంగా కస్టమర్ అనుగుణంగా, అంటే ఇప్పుడు కస్టమర్కు ఒకవేళ తక్కువ డ్యూరేషన్లో ముక్తినాథ్ వెళ్ళి రావాలి, సో అందుకు కాబట్టి సో వాళ్ళు లగ్జరీ ప్యాకేజ్ కోరుకుంటున్నారు, లైక్ 4 star హోటల్స్, 5 star హోటల్స్ కావాలి, కంప్లీట్ ఫ్లైట్స్తో ఉన్నటువంటి ప్యాకేజ్ కావాలన్నా సరే మనం కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట. సో కస్టమర్ ఇంట్రెస్ట్ బట్టి ప్యాకేజ్ అనేది డిసైడ్ చేసుకుంటూ వెళ్తాం. ఓకే, దీనికి ఏమన్నా రిజిస్ట్రేషన్స్ కానీ ఏమైనా పర్మిషన్స్ కానీ ఏమైనా ఉంటాయా సార్? లేదండి, రిజిస్ట్రేషన్స్ ఏం లేదు. క్లైమేట్ను చూసుకునేసి మనం వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. ఎగ్జాంపుల్ ఎలా అంటే మనకి మెయిన్గా జనవరి, ఫిబ్రవరిలో బాగా మంచు ఉంటుంది. సో ఆ టైంలో వెళ్తే కొంచెం మనం హెల్త్ పరంగా ఇబ్బంది పడతాం కాబట్టి ఆ టైం లేకుండా ఇంకేదన్నా కొద్దిగా వర్షాలు అది చూసుకునేసి వెళ్తే సరిపోతుంది. రిజిస్ట్రేషన్ ప్రొసీజర్ ఏమి ఉండదు. సో థ్యాంక్స్ ఫర్ ఆల్ ది డీటెయిల్స్ సార్. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదా, మీరు కూడా ముక్తినాథ్ యాత్రకి వెళ్ళాలనుకుంటే మీ దగ్గర ఎంత బడ్జెట్ ఉంది, మీకు ఎన్ని డేస్ వీలవుతుంది, మీరు ఏ ప్లేసెస్ వెళ్ళాలనుకుంటున్నారు, దానికి కూడా ఒక కస్టమైజ్డ్ ప్యాకేజ్ అనేది వీళ్ళ దగ్గర లభిస్తుంది. అలాగే ఫుల్ ప్యాకేజ్ కూడా 13 daysకి సంబంధించి కూడా ఒక ఫుల్ ప్యాకేజ్ ఉంది. సో మీకు ఏది కావాలన్నా కూడా కంప్లీట్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ కాంటాక్ట్ డీటెయిల్స్ కనిపిస్తున్నాయి. వాళ్ళని కాంటాక్ట్ అయ్యి పూర్తి వివరాలు మీరు తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.